శ్రేణుల సమిష్టి కృషితో 2 రోజులు క్యాంపెయినింగ్ విజయవంతం. చీపురుపల్లిలో శ్రీ గాయత్రి జూనియర్ కాలేజ్లో రేపు మెగా జాబ్ మేళా. 23 కంపెనీలు, 1500కు పైగా ఉద్యోగ అవకాశాలు. మాజీ మంత్రి ఎమ్మెల్యే కిమిడి కళా వెంకట్రావు తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సూపర్ 6 సూపర్ సక్సెస్ కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లేందుకు నిర్వహించిన 2 రోజుల క్యాంపెయినింగ్ విజయవంతంగా ముగిసిందని మాజీ మంత్రి చీపురుపల్లి ఎమ్మెల్యే కిమిడి కళా వెంకట్రావు తెలిపారు. చీపురుపల్లి నియోజకవర్గంలోని 257 బూత్ల పరిధిలో బూత్ ఇన్ఛార్జీలు, గ్రామసభ అధ్యక్షులు, యూనిట్ క్లస్టర్ ఇన్ఛార్జీలతో పాటు మాజీ ఎంపీలు, జెడ్పీటీసీలు, పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యేలు సమన్వయంతో పనిచేసి ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి విజయవంతంగా తీసుకెళ్లారని పేర్కొన్నారు. పేదల సంక్షేమానికి పెద్దపీట. 43 ఏళ్ల తెలుగుదేశం పార్టీ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఇచ్చిన హామీలను అమలు చేసే దిశగా చర్యలు చేపట్టిందని కళా వెంకట్రావు తెలిపారు. ప్రభుత్వం పింఛన్లను పెంచడంతో పాటు పేద ప్రజల సంక్షేమానికి పెద్దపీట వేస్తుందని తెలిపారు. అలాగే కార్యకర్తలు ప్రతి గ్రామం నుంచి కూడా 257 బూతుల్లో కూడా మరి బూత్ ఇన్ఛార్జెస్ కానీ, గ్రామ శాఖ అధ్యక్షులు కానీ, యూనిట్ ఇన్ఛార్జెస్ కానీ, అదేవిధంగా క్లస్టర్ ఇన్ఛార్జెస్ కానీ ఇంతమంది కూడా ఇందులో పాల్గొని ఎక్స్ ఎంపీపీలు, ఎక్స్ జెడ్పీటీసీలు, పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యేలు అందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని ప్రజల వరకు తీసుకెళ్తున్నాం. నేను ప్రత్యేకంగా చెప్పేది ఏంటంటే, మాకు 43 సంవత్సరాల నుంచి చూస్తున్నాం. ఈ సోషియో ఎకనామిక్ ప్రోగ్రామ్స్ ప్రవేశపెట్టిందే ఎన్టీ రామారావు గారు, తెలుగుదేశం పార్టీ. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు జనరల్ సెక్రటరీ. ఆయన ఒక ఆర్కిటెక్ట్లా పనిచేసి ఈ పార్టీ నిర్మాణాన్ని 43 ఏళ్ళు జరిగేటటువంటి కార్యక్రమాల్లో అనేకమైనటువంటి ప్రోగ్రామ్స్ ఇచ్చాం. కానీ ఈ ట్రిప్లో చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు ఇచ్చినటువంటి కార్యక్రమం గతంలో ఎప్పుడూ జరగల. అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవనివ్వండి, కాంగ్రెస్ పార్టీ అవనివ్వండి, ఎవరు అధికారంలో ఉన్నా ఎప్పుడు కూడా వాళ్ళు మాటలే తప్ప 3000 పెన్షన్ 2000 పెంచుతామనడానికి 5 సంవత్సరాలు పట్టింది. కానీ చంద్రబాబు నాయుడు గారు 12వ తేదీ జూన్లో ప్రమాణ స్వీకారం చేస్తే జూలై 1వ తేదీన మరి పాత 3 నెలల తాలూకా 3000 రూపాయలు, జూలై నెలది 4000, 7000 రూపాయలు కూడా పెన్షన్ ఇవ్వడం జరిగింది. అని అంటే భారతదేశం హిస్టరీలోనే ఇలాంటి కార్యక్రమం ఎప్పుడూ జరగలేదు. ఏదైతే చెప్పారో చెప్పినటువంటి మొదటి సంవత్సరం నుంచి కూడా చేసే ప్రభుత్వంగా సంవత్సరానికి 98,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పేద ప్రజలందరికీ కూడా ఈ ప్రోగ్రామ్స్ ద్వారా అందించినటువంటివి సూపర్ 6 సూపర్ సక్సెస్ అవడానికి అంత డబ్బు ఖర్చు అవుతుంది అనేటటువంటిది మీ ద్వారా ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాం. మరి అంత మంచి కార్యక్రమంలో ప్రజల కోసం చంద్రబాబు నాయుడు గారు చేసే కార్యక్రమాన్ని, కూటమి ప్రభుత్వం చేస్తున్న ఈ కార్యక్రమాన్ని మరి ప్రజలందరూ కూడా హర్షిస్తున్నారు. దీన్ని ఈ విధంగా కంటిన్యూ చేసుకుంటూ ముందుకు తీసుకెళ్ళి సాగించాలనేటటువంటి దృక్పథంలో ఇంకా ఉన్నారు. ఇంకా చేయాల్సిన కార్యక్రమాలు కూడా చేయడానికి చంద్రబాబు నాయుడికి కావాల్సినటువంటి శక్తి, యుక్తి ఉన్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారే. స్కిల్ డెవలప్మెంట్ ద్వారా ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ఇంచుమించు 1500 వేకెన్సీస్ని ఐడెంటిఫై చేస్తూ 23 ఐటీ కానీ, ఫార్మా కానీ, అలాగే అనేక రకాలకు చెందినటువంటి ఇన్స్టిట్యూషన్ అన్నింటిని కూడా పిలిచారు. మరి అది ఏ కాలేజ్? గాయత్రి కాలేజీలో రేపు ఉదయం 10 గంటల నుంచి చీపురుపల్లిలో రామ్ మల్లిక్ నాయుడు గారి ఆధ్వర్యంలో మరి స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించి 23 కంపెనీస్ని పిలవడం జరిగింది. అలాగే 1500 దగ్గర వాళ్ళ దగ్గర జాబ్స్ వేకెన్సీస్ ఉన్నాయి. అందుకోసం ఇంజనీర్స్, బిఎస్సి చదివిన వాళ్ళు, కెమిస్ట్రీ చదివినటువంటి వాళ్ళు వీళ్ళు అనకుండా అందరూ కూడా జాబ్ కోసం ఎవరెవరైతే ఉన్నారో అందరూ పార్టిసిపేట్ చేయండి. పార్టిసిపేట్ చేసి ఆ 1500 ఉద్యోగాలకు కావాల్సినటువంటి స్కిల్ ఉండేటటువంటి వాళ్ళందరూని తీసుకొచ్చి
మరి పార్టిసిపేట్ చేస్తే మంచి ఉద్యోగాలు మన ప్రాంతంలో వస్తాయి. అలాగే మన ప్రాంతం అనే కాకుండా ఈ చుట్టుపక్కల ఉండే వాళ్ళు ఎవరు వచ్చినా వాళ్ళని కూడా అర్హులు ఉండే వాళ్ళందరినీ కూడా తీసుకుంటారు. ఇది రామ్మల్లిక నాయుడు గారి ఆధ్వర్యంలో గాయత్రి కాలేజీలో రేపు స్కిల్ డెవలప్మెంట్ ద్వారా ఈ జాబ్ మేళాని చేయడం జరిగింది. కాబట్టి దానికి అందరూ హాజరవ్వాలని వాళ్ళ పేరును నమోదు చేయించుకొని మరి ఇంటర్వ్యూ కావాల్సిందిగా కోరుతూ మరి వాళ్ళందరికీ కూడా నా శుభాకాంక్షలు కూడా తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్.